కావ్య రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కున్నానండి. నర్స్ ద్వారా నాకు ధర్మేంద్రనే మన పాపని తీసుకువెళ్ళాడన్న విషయం తెలిసిందండి అని చెప్తూ ఉంటే రాజు చాలా షాకింగ్గా అసలు ఏం మాట్లాడుతున్నావు కళావతి నువ్వు అని అంటూ ఉంటాడు. మీకు నమ్మకం కలగట్లేదా? ఒక్కసారి నాతో రండి, మనం వెళ్ళి మనం పాపను చూసొద్దాము అని కావ్య రాజుని తీసుకొని ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా ధర్మేంద్ర తులసి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. ఇంకెవరికి కనిపించకుండా గుడ్డు చెప్పుడు కాకుండా కావ్య రాజుని తీసుకొని పాప ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అలా పాపను తీసుకొని ఎత్తుకొని చూడండి తనేనండి మన పాప, కావాలంటే చూడండి తన చేతి మీద పుట్టుమచ్చ కూడా ఉంది, తినే మన పాప అండి అని కావ్య చాలా హ్యాపీగా పాపని ఎత్తుకొని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా రాజు ఏం చేయాలో అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి ఈ పాప మన పాప అయితే మన దగ్గర ఉన్న పాప ఎవరు? ఒకవేళ ఆ పాపే మన పాపన? కావ్య పొరపాటు పడుతుందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రాజుకి ఏమీ అర్థం కాక చాలా ఆలోచిస్తూ ఉంటాడు.